హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి కీప్ వాల్యూస్ 1 to 30 కీప్ వాల్యూస్ అయితే ఈరోజు నేను ఈ టాపిక్లో చెప్పదలుచుకున్నానండి. సో లెట్స్ స్టార్ట్ ద కీప్ వాల్యూస్. ఇక్కడ నేను 1 to 30 కీప్ అయితే రాశాను. వాటి యొక్క నంబర్ వచ్చి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. 1 కీప్ అంటే 1, 2 కీప్ అంటే 8, 3 కీప్ అంటే 27, 4 కీప్ అంటే 64, 5 కీప్ అంటే 125, నెక్స్ట్ 6 కీప్ అంటే 216, 7 కీప్ అంటే 343. దీన్ని 7 కీప్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి మిడిల్ నెంబర్ కౌంట్ చేసిన, ఫస్ట్ నుంచి మిడిల్ నెంబర్కి కౌంట్ చేసిన 7 వాల్యూ అయితే వస్తుంది. ఆ విధంగా అయితే 343 అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. 8 కీప్ అంటే 512, 9 కీప్ అంటే 729, నెక్స్ట్ 10 కీప్ అంటే 1000, నెక్స్ట్ 11 కీప్ అంటే 1331. చూడండి, 2 3లు 2 1లు ఉంటాయి. 12 కీప్ అంటే 1728, 13 కీప్ అంటే 2197, 14 కీప్ అంటే 2744, 15 కీప్ అంటే 3375, 16 కీప్ అంటే 4096, 17 కీప్ అంటే 4913, 18 కీప్ అంటే 5832, నెక్స్ట్ 19 కీప్ అంటే 6859, 20 కీప్ అంటే 8000, నెక్స్ట్ 21 కీప్ అంటే మనకు 99261, 22 కీప్ అంటే 10648, నెక్స్ట్ 23 కీప్ అంటే మనకు 12167, 24 కీప్ అంటే మనకు 13824, నెక్స్ట్ 25 కీప్ వచ్చేసి 15625, 25 కీప్ వచ్చేసి 15625, 26 కీప్ వచ్చి 17576, నెక్స్ట్ 26 కీప్ వచ్చేసి 17576, 27 కీప్ వచ్చేసి 19683, నెక్స్ట్ 28 కీప్ వచ్చేసి 21952, 28 కీప్ వచ్చేసి 21952, 29 కీప్ వచ్చేసి 24389, 24389 ఈజ్ 29 కీప్. నెక్స్ట్ 30 కీప్ వచ్చేసి 2733. సో ఈ విధంగా అయితే కీప్ వాల్యూస్ అయితే మనము నేర్చేసుకోవాలండి. 1 to 30 కీప్స్ అయితే మనకు వచ్చి ఉండాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కీప్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలండి. ఫస్ట్ అట్లీస్ట్ 1 to 20 కీప్స్ అయినా మనము నేర్చుకొని ఉండాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.